పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి కీర్తనల గ్రంథం 107వ కీర్తన. పంతొమ్మిదవ వాక్యాన్ని చదువుతాం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 19వ వాక్యంలో రాయబడిన మాట, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. కష్టకాలమందు ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టిరి, యెహోవా వారి ఆపదలలో నుండి ఇశ్రాయేలీయులను విడిపించెను. కష్టకాలమందు యెదిద్యా యెహోవాకు మొరపెట్టెను, యెహోవా యెదిద్యా ఆపదలలో నుండి యెదిద్యాను విడిపించెను. యేసు ఈ విషయాన్ని మీ పేరును కూడా అక్కడ
మెన్షన్ చేస్తూ ఒకసారి చదవండి. దావీదు భక్తుడు ఇశ్రాయేలీయుల కష్టమైన, క్లిష్టమైన, ప్రతికూలమైన పరిస్థితులలో ఉన్నప్పుడు ఏ విధంగా దేవదేవుని ద్వారా విడిపించబడ్డారో, రక్షించబడ్డారో, నడిపించబడ్డారో ఎరిగిన వాడై, తెలిసిన వాడై, పరిశుద్ధాత్ముని ద్వారా భక్త కోటికి తెలియపరచాలన్న ఉద్దేశముతో తన కీర్తనలో రాసిన లేఖనము ఈ వాక్య భాగం. ఇశ్రాయేలీయులు బానిసలుగా ఐగుప్తు దేశములకు కొనిపోబడినప్పుడు అక్కడ ఇశ్రాయేలీయులు ఐగుప్తుల చేత బహు భయంకరముగా కష్టపడవలసిన పరిస్థితి వచ్చింది. బహు భయంకరంగా శ్రమలు పెడుతూ వచ్చి, బహు భయంకరంగా వారు ఇటుకలు తయారు చేసే విషయంలో, అడుసు తొక్కే విషయాల్లో, మరి ఏ పని చేసినా కఠినముగా ఉండేనని నిర్గమాకాండములో వాక్యం ద్వారా చెప్పబడుతూ ఉంది. ఆ సందర్భంలో వారు ఆ శ్రమలను, ఆ కష్టాలను, ఆ బాధలను, ఆ సమస్యలను, ఆ ఇబ్బందులను, వారు పెట్టే ప్రతి హింసను తట్టుకోలేక, తానుకోలేక దేవుని వైపు చూసి మొరపెట్టిరి అని నిర్గమాకాండములో వాక్యం ద్వారా తెలియపరచబడుతూ ఉంది. ఆ సందర్భంలో దేవదేవుని వైపు చూసి మొరపెట్టగా వెనువెంటనే దేవుడు ఇశ్రాయేలీయులకు ఏ మాట ఇచ్చాడో, ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ మాటను నెరవేర్చడానికి, ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి వారి దగ్గరకై దిగి వచ్చాడు పరమ తండ్రి అయిన యెహోవా. హల్లెలూయా. నిర్గమాకాండం 3వ అధ్యాయం 8, 9 వచనాలు ఒక్కసారి చూద్దామండి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకును, నివాస స్థలమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారి పెట్టుచున్న హింసను చూచి తిని, కాగా రమ్ము, నేను నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తుల నుండి తోడుకొని
ఎంతటి వాడునని దేవునితో అనగా చాలమ్మా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ వాగ్దానమైతే దేవుని ప్రజలకు పాలు తేనెలు ప్రవహించు ప్రదేశమును ఇస్తానన్నాడు, ఆ మాటను నెరవేర్చడానికి వారు మొరపెట్టగా వారి యుద్ధకై దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫిలిష్తీయులు ఎంతగా హింసిస్తున్నారో, ఎంతగా బాధ పెడుతున్నారో, ఎంతగా శ్రమ పెడుతున్నారో, ఎంతగా ఇబ్బందులకు గురి చేస్తున్నారో, ఎంతగా వారిని హింసిస్తున్నారో, ఆ హింసలోని, ఆ శ్రమల్లోని, ఆ బాధల్లోని, ఆ ఇబ్బందుల్లోని, ఆ కష్టాల్లోనే నిజముగా తండ్రికి మొరపెట్టగా ఆ తండ్రి వారి యుద్ధకై దిగి వచ్చాడు విడిపించుటకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి మొర ఆలకించి వారికి చెప్పినటువంటి మాట ప్రకారముగా నెరవేర్చడానికి వారి మధ్యకై దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున నీవు ఏ కష్టాలలో ఉన్నావు, ఏ నష్టాలలో ఉన్నావు, ఏ బాధల్లో నువ్వు ఉన్నావో, ఏ శ్రమల గుండా నువ్వు వెళ్తున్నావో, ఏ ప్రతికూల పరిస్థితుల మధ్య నువ్వు ఉన్నావో, ఏ అవమాన నిందల గుండగా వెళ్తూ ఉన్నావో, నిజముగా నీవు మొరపెట్టగలిగిన వాడవుగా, మొరపెట్టగలిగిన దానవుగా ఉంటే దేవుడు నీ మొర ఆలకించి నీ దగ్గరకై దిగి వస్తాడు. హల్లెలూయా. లేఖనం సెలవిస్తూ ఉన్నది కీర్తన గ్రంథములు, నిజముగా మొరపెట్టు వారికి, అనగా నేను నా కొరకై ఎవరైతే నిజముగా మొరపెడతారో వారి యొద్దకై నేను దిగి వచ్చడానికి సమీపంగా ఉంటాను. నువ్వు పిలిస్తే పలికే దేవుడు మన ప్రభు అయిన యేసు. నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ఆనాడు వారికి చెప్పిన మాట ప్రకారంగా వారి మొరపెట్టినప్పుడు దిగి వచ్చిన దేవుడు ఈ రోజున నీకు మాట ఇచ్చిన దేవునిగా, నీకే వాగ్దానమైతే దేవుడు చేస్తాడో ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి నీ యొద్దకై ఈ ఆరాధనలు ఆయన దిగి వస్తున్నారు. హల్లెలూయా. నీకు, నీ కుటుంబానికి ఏ మాట అయితే ఆయన ఇచ్చాడో ఆ మాట నెరవేర్చడానికి నువ్వు ప్రార్థిస్తూ ఉండగానే నీకు సమీపంగా ఉండి నీ దగ్గరికే వచ్చి నీ ప్రార్థన ఆలకించి ప్రభు నీకు జవాబు ఈ ఆరాధనలో ఆయన ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలీయులను చూచిన దేవుడు ఈ రోజున నిన్ను చూస్తున్నాడు. ఈ రోజున నీ కుటుంబాన్ని చూస్తున్నాడు. ఆనాడు తన ప్రజలను హింసను చూసిన దేవుడు నువ్వు అనుభవిస్తున్న హింసను ఆయన చూస్తున్నారు. ఆయన నేను వినిపించటానికి ఈ ఆరాధనలో దిగి వచ్చాడు. వాక్యమైన దేవుడు దిగి వచ్చి సూటిగా తేటగా నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభు విడిపించే దేవుడు, నడిపించే దేవుడు. మన యేసయ్య విడిపించే దేవుడు, నడిపించే దేవుడు. అయితే మొదలుపెడుతున్నావా? ఆయన సన్నిధిలో మొదలుపెడుతున్నావా? ప్రార్థిస్తున్నావా? ఆయన వైపు చూస్తున్నావా? ఆయన శరణు కోరుతున్నావా? ఆయన సన్నిధిని ఆశ్రయిస్తున్నావా?
ఈరోజు నీవు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నువ్వు ఎవరినైనా సరే ఆయన వైపు చూస్తే, ఆ దేవదేవుడి వైపు చూస్తే, నువ్వు ఎవరినైనా సరే ఆయనను ఆశ్రయిస్తే, నువ్వు ఎవరైనా సరే నీ సమస్య ఎంతైనా సరే ఆయన సన్నిధిలో మొదలుపెడితే, ఆయన నీ మీద దృష్టించి నీ దగ్గరకి వచ్చి నీ ప్రార్థన ఆలకించి నీకున్న ప్రతి సమస్యను ఆయన విడిపిస్తాడు. హల్లెలూయా. మనం పెట్టాలి, అయ్యా పాస్టర్ గారండి నేను ఎంతో ప్రార్థన చేస్తున్నానండి, నేను ఎంతో ప్రార్థిస్తున్నానండి, ఉపవాసాలు ఉంటున్నానండి, అయినా ఎందుకో నాకే నా కుటుంబానికే ఈ సమస్యలు వస్తున్నాయి, ఈ కష్టాలు వచ్చి పడుతున్నాయి, ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఈ అవమానాలు నిందలు మాకు దాపురిస్తున్నాయి, మాకు అర్థం కావట్లేదయ్యా అని కొందరు అనకపోలేదు, అనుకుంటున్న వారు కూడా లేకపోలేదు. అయితే బైబిల్ గ్రంథంలో దేవుడు ఎటువంటి ప్రార్థన, ఎటువంటి వారి ప్రార్థన ఆలకిస్తాడు, ఆ ప్రార్థనకు జవాబు ఏ విధంగా దయచేస్తాడు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాం. 15వ వచనం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతనిని లేపును. ఇక్కడ విశ్వాసి రోగులతో ఉన్నప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేస్తే రోగి ఏమవుతాడంటండి? స్వస్థపరచబడతాడు. మరి విశ్వాసి కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని సన్నిధానానికి చేరి దేవునికి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన విని కష్టాల నుంచి విడిపించడా? విడిపించడా అండి? విడిపించడా? విశ్వాసి బాధల్లో ఉండి ప్రభు సన్నిధిని ఆశ్రయించి ప్రభును ప్రార్థన చేస్తే ఆ విశ్వాసికి బాధల్లో నుండి నెమ్మది కలుగుతుందా లేదండి? చెప్పాలి, మనలో తెచ్చి కలుగుతుందా? బాధల నుండి నెమ్మది కలుగుతుందా? పాటైతే పాడుతున్నాం, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నాకు నెమ్మదినిచ్చెను, కృపాశక్తి సయశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న దేవబంధనమయ్యా, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న దేవబంధనమయ్యా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నాకు నెమ్మదినిచ్చెను, పాల వంటిది శుద్ధి తేన వంటిది, నా జీవనముతో మహామధురమైనది, పాల
ఏ వ్యక్తి అయినా బాధల్లో ఉంటే, ఏ వ్యక్తి అయినా శోధనలో ఉంటే, ఏ వ్యక్తి అయినా అనారోగ్యంలో ఉంటే, ఏ వ్యక్తి అయినా బాధ సమస్యల్లో ఉంటే, ఆ వ్యక్తికి ఏం చేస్తుందంటే వారి నుంచి విడిపించి వారి గుండెల్లో నెమ్మదిని కలగచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసికి విశ్వాసం ఊపిరి లాంటిది. గుర్తుంచుకోవాలి. ప్రతి విశ్వాసి గుర్తుంచుకోవలసిన సత్యం, విశ్వాసికి విశ్వాసము ఊపిరి లాంటిది. ఒక మనిషికి ఊపిరి ఆడకపోతే ఏమైంది? అవునా? డౌట్ ఉంది అందులో? ఏం లేదు కదా. ఊపిరి ఆగిపోతే ఏమైంది? చచ్చిపోతాడు. విశ్వాసికి విశ్వాసం లేకపోతే చచ్చిపోతావు. జాగ్రత్త. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, విశ్వాసమైతే విశ్వాసంతో ప్రార్థన చేయాలి. నువ్వు విశ్వాసమైతే విశ్వాసంతో నీ అనారోగ్యం కొరకు ప్రార్థన చేయాలి, స్వస్థత కొరకు ప్రార్థన చేయాలి, సమస్యల నుంచి విడుదల కొరకు ప్రార్థన చేయాలి, కష్టాల నుండి విడిపించబడట కొరకు ప్రార్థన చేయాలి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించబడట కొరకు ప్రార్థించాలి, పొందుతున్న హింస నుండి విడుదల కొరకు ప్రార్థన చేయాలి, ఎదురవుతున్నటువంటి సమస్యల కొరకు ప్రార్థన చేయాలి. చర్చికి రావటానికి ఆటంకంగా నిలుస్తున్నటువంటి వాటి కొరకై ప్రార్థన చేయాలి. అటు విశ్వాసంతో విశ్వాసులంగా ప్రార్థన చేస్తున్నామా? ఇక్కడ అంటాడు దేవుడు, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది, ప్రభు అతనిని లేపును. లేపును. చాలా సందర్భాలలో యేసు ప్రభు దగ్గరికి చాలా మంది వచ్చారు. వచ్చిన ప్రతి వారు బాగుపడ్డారు. హల్లెలూయా. వారు ఏ విశ్వాసంతో వచ్చారో ఆ విశ్వాసాన్ని బట్టి వారు బాగుపడ్డారు. అందుకనే దేవుడు అన్నాడు, అమ్మా నీ విశ్వాసాన్ని నిన్ను స్వస్థపరచను. అయ్యా నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక అన్నాడు. బాబు మీ విశ్వాసాన్ని మిమ్మల్ని బాగు చేస్తుంది అని పలుమార్లు విశ్వాసం నమ్మకాన్ని మెన్షన్ చేశాడు దేవుడు. ఎందుకని? ఆ వ్యక్తికి ఆ విశ్వాసమే, నమ్మకమే దేవుని కార్యాలు జరిగిస్తుంది. సుమా, ప్రార్థన చేసే ప్రతి వారు ప్రతిఫలం పొందుకోరు, గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థించే ప్రతి వారు ప్రతిఫలం పొందుతారని కాదు, ప్రార్థించే ప్రతి వారు విశ్వాసముతో ప్రార్థిస్తేనే ప్రతిఫలం పొందుతారు. హల్లెలూయా. ఒకవేళ తలనొస్తుంది అనుకోండి, ఒకవేళ కడుపు వస్తుంది అనుకోండి, ఒకవేళ జ్వరమే వచ్చింది అనుకోండి, నన్ను ముట్టి దేవుడు బాగు చేయాలి అన్న విశ్వాసం నీకుండి ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి, బాగుపడేస్తాం. అలా కాకుండా రాత్రంతా ప్రార్థన చేసి ప్రభువా ప్రభువా అని చెప్పేసి దాన్ని ముట్టు బాగు చేయి బాగు చేయి అని చెప్పేసి ఉదయం చేస్తానే చర్చికి వెళ్దాం రా అక్క అంటే నాకు ఆరోగ్యం బాగా లేదు అక్క. రాత్రంతా ప్రార్థన చేసింది అక్క, మళ్ళీ ఉదయం లేచేసరికి నాకు ఆరోగ్యం బాగలేదు. రాత్రంతా ప్రార్థన చేశాడు, దేవా నీ సన్నిధికై ఆదివారం నేను కనబడాలి, నిన్ను ఆరాధించాలి, నిన్ను స్తుతించాలి, నీ సన్నిధిలో నేను అయ్యా
మనసారా నేను స్తుతించాలి, నీ వాక్యం ధ్యానించాలి, నీ మాటలు వినాలి, నేను దర్శించాలి. ఉదయం లేగానే కనపడలేదు. రాత్రంతా ప్రార్థన చేసావు, వారమంతా ప్రార్థన చేసావు. ఉదయం లేగానే నీ పనికి నువ్వు వెళ్ళడానికా? ఉదయం లేగానే నీ డ్యూటీకి నువ్వు వెళ్ళడానికా? ఉదయం లేగానే నీ పనులు నువ్వు చేసుకోవడానికా? ప్రార్థించిన ప్రార్థన ఏమైంది? విశ్వాసంతో ప్రార్థించక అవి అడ్డి తొలగకుండా అలానే నిలిచిపోయాయి, ఆటంకంగా ఆగిపోతున్నాయి. మనందరికీ తెలిసిన విషయమే కదా అది. ఒక రాత్రంతా ప్రార్థన చేసిందట, దేవా నేను వెళ్ళాలంటే చర్చికి మార్గ మధ్యములో ఎన్నో ఎత్తులు, లోయలు, అరణ్యంలో, కొండలో ప్రయాణం చేయవలసి వస్తుంది. కొన్ని సందర్భాలు అడవి మృగాలు, విషభారితమైనటువంటి ఆ యొక్క పురుగులు అక్కడ సంచరిస్తుంటాయి. ఇదిగో ఈ మెట్టగా ఉన్న స్థలాన్ని సరళం చేస్తాను, ఈ కొండను తీసి అక్కడ పడమంటే పడుతుందన్నా, నేను మందిరానికి వెళ్ళాలి ప్రభువా, ప్రార్థన చేస్తున్నా, ప్రార్థన ఆలకించు, నేను వెళ్తున్నా అని ఆమె అనింది అంట. కన్ను తెరిచి చూసింది. ఇక బైబిల్ తీసుకొని మందిరానికి వెళ్ళాలని చూస్తే ఇక్కడ ఉన్న ఉడుదుడుకులు అలానే ఉన్నాయి, ఎక్కడున్న కొండ అట్లే ఉంది, ఇట్లా ఉన్న మెట్టలు అట్లే ఉన్నాయి. ఆవిడ అంటుందంట మళ్ళీ దేవుని సన్నిధానం, ప్రభువా అయినా ఇవి ఎప్పటి నుంచి ఉన్నాయో, అంత త్వరగా ఎక్కడ పోతాయి ప్రభా, ఇవి ఎక్కడ పోతాయి ప్రభా, అంత త్వరగా పోతాయి ప్రభా. చాలా మంది అనుకుంటారు ఎన్నో సంవత్సరాల తరబడి నాకు అనారోగ్యం అదుముకుంది, ఈ అనారోగ్యం పోయేది నిజమేనా? అయినా ప్రార్థన చేద్దాంలే. ఎన్నో రోజుల నుంచి కష్టాలు వెంటాడుతున్నాయి, ఈ కష్టం పోయితా వెంటవా, అయినా ప్రార్థన చేద్దాంలే. ఎన్నో సమస్యలు ఎన్నో రోజులు ఉన్నాయి, ఈ సమస్యలు వెళ్ళిపోతాయంటావా, అయినా ప్రార్థన చేద్దాంలే. ఆప్షన్తో ప్రార్థన చేసేవారు ఎక్కువ, విశ్వాసంతో ప్రార్థన చేసేవారు తక్కువ. అందుకని విశ్వాసపు కార్యాలు జరగట్లేదు విశ్వాస జీవితంలో. నిజముగా నీ విశ్వాసమైతే నీ విశ్వాస జీవితంలో దేవుని కార్యాలు జరగాలి అంటే విశ్వాసంతో ప్రార్థన చేయాలి. దేవుని కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే మన విశ్వాసమే మన విజయం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన విశ్వాసమే మన విజయం. కష్టాల్లో ఉంటే కష్టాల నుంచి విడిపిస్తుంది విశ్వాసం, బాధల్లో ఉంటే నెమ్మదిని కలుగజేస్తుంది విశ్వాసం, సమస్యల్లో ఉంటే సమస్యల నుంచి విడిపిస్తుంది విశ్వాసం, అనారోగ్యంతో ఉంటే అనారోగ్యం నుంచి విడిపించి ముట్టి బాగు చేస్తుంది విశ్వాసం, మంచంలో పడకసింలోకే పరిమితమైనటువంటి వ్యక్తిని లేపుతుంది విశ్వాసం. అంటే విశ్వాసం నీకుందా? విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన చేయగలుగుతున్నావా? లేక నేను దేవుని బిడ్డను కదా, చర్చికి వెళ్తున్నాను కదా అని చెప్పేసి ఉదయం లేంగానే ఓ ప్రార్థన, డ్యూటీకో, పనికో, చదువుకో, కాలేజీకో, స్కూల్కో వెళ్తున్నప్పుడు ఆ ఇంటి డోర్ దగ్గర సైడ్కి ఒక క్యాలెండర్ వేసినట్లు క్యాలెండర్, ఆ క్యాలెండర్ చూసి లేదంటే ఒక వాక్యం ఆ క్యాలెండర్లో చదువుకొని, లేదంటే కనుక భోజనం చేయడానికి ముందర అన్నం పెట్టుకొని, ప్రభువా నువ్వు నాకు ఇచ్చినందుకు స్తోత్రం, నాకు ఆత్రం ఉంది, ఎవరికో ఆకు క్షమించు.
తినేటప్పుడు ప్రార్థన, బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన, పండుకునేటప్పుడు ప్రార్థన, అంతే. 3 ముక్కల ప్రార్థన. పైగా ఈ విశ్వాసం ఎట్లుంటుందో తెలుసా? కొండను చూస్తే పిండి చేస్తానట్లుంటుంది. మళ్ళా కనబడడం ఏమనుకుంటున్నావు నేనంటే, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది, ఆ రోగిని లేపుతుంది. విశ్వాస సహితమైన ప్రార్థన సమస్యల నుంచి విడిపిస్తుంది. విశ్వాస సహితమైన ప్రార్థన నీ కష్టాల నుంచి విడిపిస్తుంది. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన నీ బాధల నుండి విడిపిస్తుంది. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన నీ విశ్వాస జీవితంలో విజయవంతంగా నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అతి విశ్వాసం కలిగి మనం ప్రార్థన చేస్తున్నామా? జ్ఞాపకం చేసుకున్నామండి, జ్ఞాపకం చేసుకున్నాం. విశ్వాసం విశ్వాసికి ఊపిరి లాంటిది. ఆ ఊపిరి ఆగిపోతే మనిషి ఏ విధంగా అయితే చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతాడో, విశ్వాసికి విశ్వాసం లేకపోతే చచ్చిన స్థితికి, అనగా ఆత్మీయంగా చచ్చిన స్థితిలోనికి దిగజారిపోతాడు. తద్వారా దేవుని కార్యాలు జరగవు సుమా. దేవుని కార్యాలు జరగాలంటే నీలోనికి విశ్వాసం రోజు రోజుకు వృద్ధి కావాలి, అభివృద్ధి చెందాలి. ఎలా జరుగుతుంది? అది దేవుని ఆశ్రయించడం ద్వారా, దేవుని దగ్గరికి వచ్చుట ద్వారా, దేవుని మందిరంలోనికి వచ్చి ఆయన స్తుతించడం ద్వారా, ఆయన ఆరాధించడం ద్వారా, ఆయన వాక్యం ధ్యానించడం ద్వారా, ఆయన మహిమపరచడం ద్వారా, ఆయన సన్నిధిలో నీవు సమయం గడిపే కొలది నీలో విశ్వాసం అన్నది రోజు రోజుకు వృద్ధి అవుతుంది. తద్వారా నీవు ప్రార్థించే ప్రతి ప్రార్థన దేవుని యొద్దకు చేరుతుంది. ఆ దేవదేవుడు నీ ప్రార్థన విని నీ దగ్గరికి దిగి వస్తాడు. హల్లెలూయా. చాలా మంది అంటారు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు. ఒకసారి నేను ఒక ఇంటికి వెళ్ళాను ప్రార్థన చేయడానికి. ఆ సంఘానికి 2 సార్లు నేను వాక్యం పనికి వెళ్ళాను, ఆహ్వానించింటే. అక్కగారు చాలా విశ్వాసంతో ఉన్నట్టుగా కనబడతారు. ఉపవాసాలు బాగా ఉంటారు. ఒకరోజు ప్రార్థించడానికి వెళ్తే, అమ్మ వందనాలని, అలా వందనాలు కానీ అని ఇంట్లో చేర్చుకున్నాక తన బాధలను బట్టి, సమస్యలను బట్టి, అన్న ఏమని కొడుకోపోతే ఒక ప్రశ్న అడుగుతాను, ఏమనుకోకపోతే నాకు చెప్పమ్మా, దేవుడు అనేవాడు ఉన్నాడంటావా? అయ్యో, ఉపవాసాల నుండి ప్రార్థించే వ్యక్తి, క్రమం తప్పకుండా ఆరాధనకు వెళ్ళే వ్యక్తి, సమాజంలో, సంఘములో అనేక చోట్ల నేను భక్తురాలునని బైబిల్ పట్టుకొని తిరిగే వ్యక్తి దేవుడు అనేవాడు ఉన్నాడంట అనే ప్రశ్న నాకు చాలా బాధ కలిగించింది. అమ్మా, కీర్తన గ్రంథం 14వ అధ్యాయంలోను, కీర్తన గ్రంథం 53వ అధ్యాయంలోను ఒక మాట ఉంటుంది. 1వ వచనంలో చదువుకొని పోయిన తర్వాత ఆ మాట నీ నోట్లో నుండి రాకూడదు. చాలా మంది విశ్వాసులు అలానే నిస్పృహలకు వెళ్ళి, నిరాశలలోనికి వెళ్ళి, ఇబ్బందుల్లో కూరుకొనిపోయిన తర్వాత, సమస్యల్లో కూరుకొనిపోయిన తర్వాత, అప్పుల్లో కూరుకొనిపోయిన తర్వాత, వ్యాధిగ్రస్తురాలై
మనసుల్లో వెలువడే ఆ నిరాశ, బాధ అంత ఇంత కాదు. చివరికి దేవుడు ఉన్నాడంటావా అని క్వశ్చన్ చేసే పరిస్థితికి దిగజారిపోతున్నారు. దేవుడే లేకపోతే ఆ మాట పలికేదానికి కూడా నువ్వు ఉండేదానికి కాదు. దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ రోజున నాతో మాట్లాడుతున్నా. దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ రోజున నేను నీతో మాట్లాడుతున్నా. దేవుడు లేకపోతే మనిషి ఉంటాడండి? ఉంటాడా? ఉండడానికి వీల్లేదా? ఒకవేళ నువ్వు అనొచ్చు, ఏ ఉద్దేశంతోనైనా దేవుడు లేడు, దేవుడు లేడు అని అనొచ్చు. నువ్వు దేవుడు లేడు అని చెప్పినా, దేవుడు ఉన్నాడని చెప్పినా, దేవుడు యేసు కాదని చెప్పినా, దేవుడు యేసు అని చెప్పినా, నువ్వు ఏం చెప్పినా నా యేసు క్రీస్తు దేవుడు కాకపోడు. దేవుడే. నువ్వు ఒప్పుకున్న దేవుడే, ఒప్పుకోకపోయినా దేవుడే. నువ్వు ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోకపోతే ఎంత. దేవుడు దేవుడే యేసుక్రీస్తు. ఆ దేవుడే నిన్ను బ్రతికిస్తున్నాడు. ఆ దేవుడే నిన్ను ఇంతవరకు ఊపిరి పీల్చుకునేటట్టు సహాయం చేస్తున్నాడు. అటు దేవుడు దేవుడు బిడ్డలారా నీ జీవితంలో కార్యం జరిగించాలంటే విశ్వాస సహితమైన ప్రార్థన విశ్వాసికి చాలా ప్రాముఖ్యం. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన ఒక మాట చూద్దామండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట. ఏమండి? విశ్వాసము లేకుండా విశ్వాసి అని చెప్పి దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యం. అది సాధ్యం కాదు. దేవుని దగ్గరికి వచ్చేవారు దేవుడు ఉన్నాడని, తనకు వెతుకువారికి ప్రతిఫలము దయచేయువాడని నమ్మవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చేవాడు దేవుడు ఉన్నాడని, దేవుడు ప్రతిఫలం దయచేయువాడని నమ్మవలెను. అలాంటి విశ్వాస సహితముగా ఉంటేనే దేవునికి నువ్వు ఇష్టడవు, ఇష్టడాలవు. అలాంటి నమ్మకం విశ్వాసిగా విశ్వాసం లేకపోతే నీవు దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యం. ఒకవేళ అలా ఉన్నా కూడా దేవుని కార్యాలు నీకు జరగవసమా? దేవుని కార్యాలు జరగాలి అంటే, దేవుని కార్యాలు నువ్వు చూడాలి అంటే, దేవుని కార్యాలు నీ కుటుంబంలో అనుభవించాలి అంటే విశ్వాసివైన నీవు విశ్వాస సహితమైన ప్రార్థన చేసేటువంటి దానముగా ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన చేసేవాడముగా ఉండాలి. ఉంటే అప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నీ చేతి పని అయినా, నీ ఉద్యోగమైనా, నీ చదువులైనా, నువ్వు వెళ్ళే పని అయినా, నువ్వు చేసే ప్రయత్నాలైనా, అది ఏదైనా సరే దేవుడు ఏం చేస్తాడంటే నీకు ప్రతిఫలముగా మారుస్తాడు. హల్లెలూయా. అతి విశ్వాస సహితంగా ప్రార్థన చేస్తున్నావా? ఒకసారి ఆలోచించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇక రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తనల గ్రంథం, క్షమించండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వాక్యం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
భక్తిహీనులు అర్పించు బలులు దేవునికి హేయములు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. నీ కష్టాల్లో నుంచి నువ్వు విడిపించబడాలి, నీ బాధల్లో నుంచి నువ్వు విడిపించబడాలి, నీ అనారోగ్యం నుంచి నువ్వు విడిపించబడాలి, నీ ఆర్థిక సమస్యల ఇబ్బందుల నుంచి నువ్వు విడిపించబడాలి, నీకున్నటువంటి ఆ స్థితిగతులు మెరుగుపడాలి అంటే మరొక సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. విశ్వాసం కలిగిన దానము, విశ్వాసం కలిగిన వాడము యథార్థంగా ప్రభు కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. యథార్థంగా ప్రభువును ప్రార్థన చేయాలి, నిస్వార్థంగా ప్రభువును ప్రార్థన చేయాలి. యథార్థవంతుల ప్రార్థన దేవునికి అది ఆనందకరం, అంటే సంతోషం, ఆనందం. ఏమండి, కుటుంబంలో తండ్రి కుమారుని బట్టి సంతోషపడితే, పిల్లలను బట్టి సంతోషం పడితే ఏం చేస్తాడండి? ఆ పిల్లలకు కావలసినవన్నీ తెచ్చి పెడతాడు, అడిగిందల్లా ఇస్తాడు. అది కష్టమైన కూడా, ఇబ్బంది అయినా కూడా, ఒకవేళ డబ్బులు లేకపోయినా కూడా, అప్పు తెచ్చినా సరే, వాళ్ళకి ఇబ్బంది పడైనా సరే ఏం చేస్తాడు? తండ్రి ఏం చేస్తాడండి? కుమార్తెకు కావలసినవన్నీ ఇస్తాడు. ఎందుకని? తండ్రిని సంతోషింపజేస్తూ ఉన్నది కుమార్తె, తండ్రిని సంతోషింపజేస్తుంది, సంతోషింపజేస్తున్నాడు కుమారుడు. కనుక ఏం చేస్తాడంటే ఆ తండ్రి ఆ కుమార్తెకు కావలసినవన్నీ ఇస్తాడు. అలానే మన పరమ తండ్రిని మనం సంతోషింపజేస్తే, మనం ఆనందింపజేస్తే మనకు కావలసినవన్నీ అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మరి ఏ విధంగా సంతోషింపజేస్తాం? ఏ విధంగా ఆయన ఆనందింపజేస్తాం? ఏ విధంగా చేస్తామండి? యథార్థంగా దేవుళ్ళు ప్రార్థన చేస్తే ప్రభు ఆనందిస్తాడు. యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా యథార్థమైన జీవితం ఉందా మన జీవితంలో? యథార్థవంతుల ప్రార్థన ఏం చేస్తుందంటే ఆయన కనుదృష్టి వారి మీద పడేటట్లు చేస్తుంది. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో రాయబడింది, యెహోవా యథార్థవంతులను బలపరచటానికే యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచరించుచు ఉన్నది. లోకమంతటా తిరుగుతుంది, యెహోవా కన్నులు తిరుగుతున్నాయి. యథార్థవంతులు ఏ చోట ఉంటారో వారి మీదికి ఆయన కనుదృష్టి. యథార్థత దేవుని బిడ్డలకు చాలా ప్రాముఖ్యం. ఊపిరి పీల్చుకుంటున్నాం కదా, మనం పీల్చుకున్నాక వదలకుండా ఉండండి, అట్లే ఉండండి. అరదేశులము ప్రియులారమన్న ప్రమిది కాది. హాయ్ బాబాయ్ ఏమైంది అంటే శ్వాస దాన్ని ఏమంటారు? దాన్ని విశ్వాస అంతేనా? శ్వాస విశ్వాస అంటే శ్వాస విశ్వాసం అయితే నిశ్వాస యథార్థత. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక క్రైస్తవునికి యథార్థత వారి జీవితానికి ఆశీర్వాదాలను కలిగించేస్తుంది. సామెతల గ్రంథంలో మీరు 8వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో బాగా చదివితే అక్కడ రాయబడింది, యథార్థవంతులకు వారి యథార్థత రాజమార్గము, యథార్థవంతులకు వారి యథార్థత చీకటిలో వెలుగు, యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టును, యథార్థవంతులకు రాజత్రోవ. చక్కగా రాయబడింది.
యథార్థవంతులకు. ఏమని నువ్వు యథార్థంగా నిజంగా బ్రతుకుతా ఉంటే, దేవుని కొరకు జీవిస్తూ ఉంటే, నేను మార్గము ఆయన సరళం చేస్తాడు. అది ఏ మార్గం అంట? రాజమార్గం. అది ఏ మార్గం అంటండి? చీకట్లు కూడా వెలుగును పుట్టించే మార్గం. అది ఏ మార్గం అంటండి? యథార్థత. మేలు కలుగ చేసే మార్గం. అట్టి మార్గంలో దేవుడు నిన్ను నడిపిస్తాడండి. యథార్థంగా బ్రతికితే, యథార్థంగా ఉంటే, నిజంగా ఈ లోకంలో మనం బతుకుతామన్న అబద్ధం ఆడకుండానే ఉంటామా? బంకకుండా ఉండనే ఉంటామా? ఏ మాట మాట్లాడకుండానే ఉంటామా? అది సాధ్యమా అని క్వశ్చన్ వస్తుంది. కానీ నేను ఎందుకు సాధ్యంగా ఉండటానికి ప్రయత్నించకూడదు అని ఎందుకు నీకు రోషం ఉండట్లే? పౌరుషం నీకు ఎందుకు కలగట్లా? ఆ లోకం అంతా ఇట్లా అనుకుంటుంది, ఓకే లోకం అనుకొని, మరి నా వరకు నేను ఎందుకు యథార్థంగా ఉండకూడదు, యథార్థంగా బ్రతకకూడదు అని నీలో నీకు ఎందుకు కలగట్లేదు? దేవుని బిడ్డ, యథార్థవంతమైన ప్రార్థన, యథార్థవంతుల ప్రార్థన ఏం చేస్తుందంటే దేవునికి సంతోషాన్ని కలగజేస్తుంది, ఆనందాన్ని కలగజేస్తుంది. తద్వారా యథార్థవంతులను ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు నడిపిస్తాడు, అద్భుతమైన రీతిలో దేవుడు నడిపిస్తాడు. అనేక దేవుని బలమైన కార్యాలు వారి జీవితాల్లో చేస్తాడు. అందుకోసమే కీర్తనకారుడు అంటాడు, 26వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట చూడండి. నేను యథార్థవంతుడనై, యెహోవాకు నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. సందేహపడకుండా కీర్తనకారుడు అంటాడు, నేను యెహోవా యందు యథార్థంగా ప్రవర్తించుచున్నాను. అదే కీర్తన గ్రంథం 34వ వచనంలో చదువుదాం. 34వ వచనం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, వారి శ్రమలలో అన్నిట్లో నుండి అతనిని రక్షించని. చూశారండి, ఈ దేవుని కొరకు యథార్థంగా ప్రవర్తించే వారి ప్రార్థన తూచా తప్పక దేవుడు వింటాడండి. కీర్తనకారుడు అంటాడు, ఏమంటున్నాడు? నేను యెహోవా కొరకు యథార్థంగా ప్రవర్తించి తిని, అందుకోసం ఈ దీనుడు మొరపెట్టగా ఆయన ఆలకించాడు, నాకున్న ప్రతి సమస్యల్లో నుంచి నన్ను విడిపించి రక్షించారు అంటాడు. అంత మాత్రమే కాదు, 50 కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనం అంటాడు, ఆపత్కాలములో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు నన్ను మహిమపరచెదవు. అంతే చాలు. అదే కీర్తన గ్రంథం 91వ అధ్యాయములో 15వ వచనంలో రాయబడిన మాట, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, నేను శ్రమలలో అతనికి తోడై ఉందును, అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక యథార్థవంతుడైనటువంటి భక్తుడైనటువంటి దావీదు జీవితంలో ఉన్నటువంటి విషయాలు, సత్యాలండి. దేవుని కొరకై దావీదు యథార్థంగా జీవిస్తూ, యథార్థంగా బ్రతుకుతూ, దేవుని కొరకై జీవిస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో
మొరపెట్టిన ప్రతి మొర దేవుడు ఆలకించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి సమస్య నుండి విడిపిస్తూ వచ్చాడు. హల్లెలూయా. ప్రతి కష్టాల నుండి విడిపిస్తూ వచ్చాడు. హల్లెలూయా. అతన్ని రక్షిస్తూ వచ్చాడు. ఆయన రక్షణ అతనికి చూపిస్తూ వచ్చాడు. ఈ రోజున నువ్వు యథార్థంగా దేవుని కొరకు జీవిస్తే, యథార్థంగా దేవుని కొరకు జీవించడానికి తీర్మానం చేస్తే, యథార్థంగా ప్రభువులో ప్రార్థన చేస్తే, నీ ప్రతి ప్రార్థన నా దేవుడు వింటాడు. ఆమేన్. హల్లెలూయా. నీ ప్రతి ప్రార్థన నా ప్రభువు ఆలకించి ఏ సమస్య ఉందో ఆ సమస్య నుండి విడిపిస్తాడు. ఆ కష్టాల నుండి విడిపిస్తాడు. ఆ నష్టాల నుండి విడిపిస్తాడు. ఆ శత్రువుల బారి నుండి రక్షిస్తాడు. ఆ నిందల అవమానాల నుండి విడిపిస్తాడు. నీకెదురవుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి విపత్తు నుండి ఆయన కాపాడుతాడండి. ఆయన కాపుదల ఏమిటో, ఆయన భద్రత ఏమిటో, ఆయన రక్షణ ఏమిటో నీకు కన్నులారా చూపిస్తాడు. హల్లెలూయా. యథార్థంగా బ్రతకాలి, దేవుని కోసం యథార్థంగా జీవించాలి. ఈ విశ్వాసము యథార్థత అన్నది మనిషికి శ్వాస నిశ్వాసలాగా, అంటే ఊపిరి పీల్చుకోవడం ఊపిరి తీసుకోవడం ఉందే అలాగే ఉండాలి విశ్వాసము. యథార్థత యథార్థత విశ్వాసం మనిషికి ఊపిరి పీల్చుకునేది ఊపిరి విడిచేదిగా ఉండాలి. అలా ఉండగలిగితే మన జీవితాల్లో ఆనాడు దావీదు జీవితంలో చేసిన దేవుడు, ఆనాడు మహా భక్తుల జీవితాలలో గొప్ప కార్యాలు చేసిన దేవుడు, ఆనాడు ఇశ్రాయేలీయుల జీవితాలను చూసిన దేవుడు నిన్ను చూస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను కాపాడుతాడు. ఆయన అద్భుత కార్యాలు నీ ఎడల, నీ కుటుంబాల ఎడల చేస్తాడైనా. జ్ఞాపకం చేసుకుందాం. ఉన్నట్టుగా జీవిద్దాం. ఉన్నట్టుగా దేవుని వాక్యం చెబుతున్నట్లుగా నడుచుకుందాం. దేవుడు ఏం చెప్తున్నాడో ఆ ప్రకారంగా మనం జీవితాలలో మలుచుకుందాం. మన జీవితాలను ఆ వాక్యం ఆధారంగా కట్టుకుందాం. ప్రభు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు. ఆయన నీవు హింసతో ఉంటే, నువ్వు బాధల్లో ఉంటే, కష్టాల్లో ఉంటే, శ్రమల్లో ఉంటే, అవమానంలో ఉంటే, నిందల్లో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే, ఇరుకులో ఉంటే, వ్యాధితో ఉంటే, రోగంతో ఉంటే, అనేకులు ఎగతాళి చేస్తూ ఉంటే, నిందలు మోపుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటే దేవుడు కావేస్తాయా నీ దగ్గరికి దిగి వచ్చే దేవుడు అండి. నువ్వు కన్నీరు కారుస్తుంటే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు, నీ కన్నీటిని తుడిచే దేవుడు. నువ్వు బాధపడుతూ ఏడుస్తూ మూల కూర్చుని ఉంటే ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు, నీవు ఉన్న చోటికే దిగి వచ్చే దేవుడు. అందుకే ఆయనకు కాళ్ళున్నాయి, చేతులున్నాయి. కర్ర, కడ్డ, శిల, ఇనుము, రాయి, కొండ, మట్టి, శిల్పం కాదు. యేసుక్రీస్తు ప్రభువు వారు జీవము కలిగిన దేవుడు. నేను రక్షించడానికి దిగివచ్చే దేవుడు, విడిపించడానికి దిగివచ్చే దేవుడు, ఆదుకోవడానికి దిగివచ్చే దేవుడు, నీ కన్నీరు తుడచడానికి దిగివచ్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు. మరి అంటే దేవుడు కోరుకునే
విశ్వాస సహితమైన ప్రార్థన మనకుందా? దేవుడు కోరుకునే యథార్థవంతమైన ప్రార్థన మనలో ఉందా? ఉన్నప్పుడు ప్రభు తప్పక మన జీవితంలో ఆయన కార్యాలు జరిగిస్తాడండి. నీ ప్రతి ఆపదలో నుండి నిన్ను విడిపిస్తాడు. నీ ప్రతి సమస్యలో నుండి నిన్ను ఆదుకుంటాడు. నువ్వు ఏ అనారోగ్యంతో ఉన్నా నిన్ను ముట్టి బాగు చేస్తాడు. నువ్వు ఎంతటి ఇబ్బంది ఇరుకుల్లో కూరుకొని పోయినా ఆయన నిన్ను పైకి లేవనెత్తుతాడు. నువ్వు ఎటువంటి బీదవాడమైన పెంట కుప్పలలో నుండి పైకి లేవనెత్తే దేవుడు. జ్ఞాపకం చేసుకుందాం. అట్టి దేవుని కలిగి ఉన్న నీవు విశ్వాసంతో దేవుని సన్నిధిలో మసులుకోవాలి, నడుచుకోవాలి, ఆ రీతిగా ప్రార్థన చేయాలి. అట్టి దేవుని వెంబడిస్తున్న నీవు, కలిగి ఉన్న నీవు యథార్థంగా దేవుని కొరకు బ్రతుకుతూ దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రార్థన చేయాలి. దేవుని సంతోషింప చేయాలి, దేవుణ్ణి ఆనందింప చేయాలి. మరి నీ జీవితంలో ఆనందింపజేస్తున్నావా, దుఃఖపెడుతున్నావా? దేవుని సంతోషింపజేస్తున్నావా, బాధ పెడుతున్నావా? ఒక్కసారి ఆలోచన చేయి. చాలామంది బిడ్డలు, కుటుంబాలను దేవుణ్ణి బాధ పెట్టే, దుఃఖ పెట్టే, తీరని దుఃఖాన్ని అనుభవిస్తున్నారు, తీరని కష్టాలు అనుభవిస్తున్నారు. నాకు తెలిసినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఆ స్థితిలోనికి నువ్వు వెళ్ళకూడదని ప్రభునామ ప్రేమతో నేను తెలియచేస్తున్నాను. ఆ పరిస్థితుల గుండా మనం వెళ్ళకూడదనే దేవుని రోజున వాక్యమైన దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఏ లోపమున్నా నువ్వు సరి చేసుకో, ఏ బలహీనత ఉన్నా ప్రభువును సరి చేసుకో, ఏ పాపం ఉన్నా మరొకసారి ఆయన రక్తం చేత కడగబడు. ఇంతవరకు విశ్వాసమే అని చెప్పుకుంటూ అల్ప విశ్వాసముతోనో, అవిశ్వాసముతోనో, స్వల్ప విశ్వాసముతోనో, సందేహముతోనో ఉన్నావేమో, దాని నుంచి బయటికి రా. అప్పుడప్పుడు కొన్ని మాటలే అబద్ధాలు, అప్పుడప్పుడు కొన్ని పర్యాయాలే అలా ప్రవర్తించేది అనుకొని నువ్వు మోసపోతున్నావు. దాని నుంచి బయటికి రా. యథార్థంగా బ్రతకటానికి ప్రభువే నీకు సహాయం చేస్తాడండి. ప్రభువే నిన్ను ఆదుకుంటాడండి. ప్రభువే నిన్ను నడిపిస్తాడండి. దేవుడే నిన్ను పోషిస్తాడండి. అంతేకాని విశ్వాసమే, మన జీవితమే, విశ్వాసమే, మన పని మనదే, విశ్వాసమే మన బ్రతికే అన్నట్లుగా ఉంటుంది. ప్రయోజనం లేదు. విశ్వాసి అని అనిపించుకోవటానికి క్రియలు కలిగి ఉండాలి. క్రియలు లేకపోతే విశ్వాసి మృతులు రాలే. క్రియలు లేని విశ్వాసం మృతం అని బైబిల్ ఉందా లేదండి? కనుక విశ్వాసి అన్నాక పేరే విశ్వాసం అంటే విశ్వాసం లేకపోతే ఇంకా బ్రతికినట్లా చచ్చినట్లా కదా. జీవించుతున్నామనే పేరు మాత్రమే ఉన్నది కానీ నేను మృతుడనే అన్నట్లుగా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి. ప్రతి విశ్వాసి బయటికి రావాలి. పని చేసుకోవడంలో, డ్యూటీ చేసుకోవడంలో, చదువుకోవడంలో, వండుకొని తినేదాని కొరకు వాటి కోసం వీటి కోసం గురించి నేను మాట్లాడట్లేదు. విశ్వాసి దానికోసమే పరిమితం కాదు. దేవుని తర్వాత, దేవుని సన్నిధి తర్వాతవి, దేవుని ఆరాధన తర్వాతవి, భూమైనా కుర్రైనా, పనైనా ఉద్యోగమైనా, చదువైనా ఇక ఏమైనా దేవుని తర్వాతనే.
దేవుణ్ణి మనం ఆనందింపజేస్తే దేవుడు మనల్ని పట్ల ఎంతగానో సంతోషించి ఏం చేస్తాడంటే మనకు కావాల్సినవన్నీ ఇస్తాడండి. అలా కాకుండా నీ కొద్ది నీ కుటుంబం కొద్ది ఏదో అలా వెళ్ళిపోతే విశ్వాసయుక్త ఎంతకాలం ఉన్న పరిస్థితులు ఇలానే ఉంటాయి. పరిస్థితులను అధిగమించాలి ప్రభునామాన. సమస్యలు రావటం, కష్టాలు రావటం, ఇబ్బందులు రావటం అవి సహజం. అయితే వాటిని ఎదుర్కొని అధిగమించి వాటిని మెట్లగా చేసుకున్న వారే విశ్వాసులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు కష్టం వచ్చిందనుకోండి, ఆ కష్టం నీ మొదటి మెట్టై ఉండాలి. మరొకటి సమస్య వచ్చిందనుకోండి, రెండో మెట్టై ఉండాలి, అంటే ఎక్కేదాని కోసం. మూడో మెట్టు అవమానం అనుకోండి, ఎక్కేదానికి ఎదుర్కొ ఉండాలి. నాలుగో మెట్టు బాధ, ఎక్కేదాని కొరికే ఉండాలి. కానీ దాన్ని అయ్య బాబోయ్ ఎక్కలేకపోతున్నాను, పడిపోతున్నాను, పట్టుకోండి అనే విషయం ఆ పరిస్థితుల్లో ఉంటే నువ్వు పడిన చోటే పడి ఉండాల్సిందే. నీకు సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు మనకు తాపలలాగా ఉపయోగపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసికి అవి తాపలు, మెట్లండి. దాన్ని చూసి కొండని భయపడతారు ఎందుకు? దాన్ని చూసి ఆగిపోతారు ఎందుకు? దాన్ని చూసి లోకానుసారంగా లోక ఆశల వైపు, లోకం వైపు, లోకంలో ఉన్న వాటి వైపు చూస్తారు ఎందుకు? అవి నీకు తాపలు, మెట్లు. నీ విశ్వాస జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎక్కి నువ్వు ఆశీర్వదించబడటానికి, ఎదగటానికి. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో కీర్తనకారుడు ఎన్ని శ్రమలు పొందాడో తెలుసా? ఎన్ని కష్టాలు అనుభవించాడో తెలుసా? ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడో తెలుసా? అయితే ఆయన ఆ కష్టాలను, ఆ శ్రమలను, ఆ బాధలను, ఆ ఇబ్బందులను, ఆ ఇరుకులను ఏం చేశాడో తెలుసా అండి? చూస్తూ ఆగిపోలేదు, తనకు మెట్లుగా మార్చుకున్నాడు. ఒక్కొక్కటి 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 ఎక్కి ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి దేవుడు ఎక్కించి తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా. ఉన్నతమైన ఆశీర్వాదం. ఆ ఉన్నతమైన ఆశీర్వాదానికి మెట్లేంటో తెలుసా? ఈ కష్టాలు, బాధలు, సమస్యలు, ఇబ్బందులు, ఎదుగులు, అనారోగ్యం ఇవే. వీటిని చూసి మనం ఆగిపోతున్నాం, వీటిని చూసి మనం నిలిచిపోతున్నాం. మరి కొందరైతే దీనికోసమే నిలిచిపోయే వాళ్ళు కూడా ఉన్నారు, కడుపు కోసం నిలిచిపోయే వాళ్ళు ఉన్నారు. ఆగిపోకూడదు, విశ్వాస జీవితంలో నిలిచిపోకూడదు, పడిపోకూడదు, కొరిగిపోకూడదు. దాన్ని మెట్లుగా తాపలుగా చేసుకొని ఒక్కొక్కటి ఎక్కడే. దేవుడు అన్నాడు కదండి, ఏమన్నాడు? యథార్థవంతుల ప్రార్థన నాకు ఆనందకరం, నాకు సంతోషం. వారు నా ప్రార్థన చేస్తే నేను వింటాడు, నీ సమస్యను చూడిపిస్తాడు. విశ్వాసమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. నువ్వు అనారోగ్యంతో ఉంటే విశ్వాసంతో ప్రార్థిస్తే ముట్టి బాగు చేస్తాడు. ఈ అనారోగ్యం ఉంది, ఈ సమస్య ఉంది, ఈ శరీర సమస్య ఉంది అనుకునే కొద్ది మాటలే ఉంటావు. దేవుడు బాగు చేస్తాను తర్వాత నువ్వు ఇంటి దగ్గర కూర్చొని బయట చేస్తే ప్రయోజనం? మనసాన్ని బట్టి నువ్వు అలాగే పండుకుంటే ప్రయోజనం ఏంటి? బాగు చేస్తారన్న దేవుడి దగ్గరికి రావాలిగా, బాగు చేస్తారన్న దేవుడి సన్నిధికి వచ్చి మొరపెట్టాలిగా. నువ్వు ఆ మెట్టు ఎక్కకుండా ఆ మెట్టు కిందనే పడుకుంటే ప్రయోజనం ఏంటి? ఏమంటే ఎక్కలేను బాబోయ్. అలా ఉంటే మనకు స్వస్థత కలగదు, అట్లనే ఉండిపోతాం. ఆ మెట్టుకి విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆ మెట్టు నుంచి మరొక మెట్టు దేవుడు ఎక్కిస్తాడు. హల్లెలూయా. ఎక్కలేనంత ఎత్తైన స్థలములోనికి మనల్ని కూడా